అందరూ నమస్కారం. చాలా అంటే చాలా కోపం వస్తుంది. పదాలను కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే తమ్నైల్లో కానీ టైటిల్లో కానీ నేను వాడే పదాల్లో కానీ కొంచెం అంత తేడాగా ఉంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సార్ మీరు ఇచ్చే వీడియోలు ఇంటిలో 10 చూస్తూ ఉంటాం సార్. తమ్నైల్ కానీ టైటిల్ కానీ మీరు వాడే పదాల్లో ఏమైనా బూతులు అంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. సమ్టైమ్స్ ఆ పిల్లలు అడుగుతున్నారు మమ్మల్ని ఆ పదం ఏంటని అన్నారు. సో దానివల్ల కంట్రోల్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా వర్డ్ యూజ్ చేశారంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన తప్ప అందరిని ఉద్దేశించి కాదు. ఓకే, ఇక్కడ పాయింట్ వద్దాం. సియా గోయల్ అండ్ చేతన్ బాబులాల్ చౌదరి ఈ కామ పిశాచాలు, ఈ మదపిచ్చి బ్యాచ్ అన్యాయంగా బంగారం లాంటి పాపం కేతన్ అగర్వాల్ని చంపేశారు. క్లియర్గా ఆ మదపిచ్చిది హింట్ ఇచ్చింది మన జూన్ 14న ఇదే లోహగఢ్ కోట. పిచ్చోడి పాపం కేతన్ అగర్వాల్ అర్థం చేసుకోలేక ఇంకా అమ్మ నా కాబోయే భార్య నా ప్రాణాలు కాపాడింది, నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాడండి. అంత ఇర్రిబాగులోడండి. నిజంగా మరలా చెప్తున్నా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా కషాయోడిని నమ్ముతారు, మోసం చేసేవాళ్ళు నమ్ముతారంటే దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మే 31న లోహగఢ్ కోటకి ఫస్ట్ ట్రెక్కింగ్ అని వెళ్ళారు. ఈ కేతన్ అగర్వాల్ ట్రెక్కింగ్ బ్రహ్మాండంగా చేస్తాడంట. సో కొండలు ఎక్కటం కానీ దిగటం కానీ సూపర్ అంట, అసలు హైలీ టాలెంటెడ్ అంట. సో మే 31 వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ సిచ్యువేషన్ మొత్తం గమనించింది. జనాలు ఎక్కడున్నారు, ఎక్కడ ఉండలేదు, అండ్ ఎలా చంపొచ్చు ఏంటని చెప్పేసి. అప్పుడు దాని బాయ్ ఫ్రెండ్ గడి చెప్పింది ఏమని, ఒరే ఆ లోయలోనే కదా జనాలు ఎవరంతా కనిపించలేదురా, సిసిటివీలు ఏమీ లేవురా, ఉండేది మనమేరా, సో స్మూత్గా చంపేయచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. జూన్ 14న అదే లోహగడ్డ కొట్టుకు రెండోసారి వెళ్ళారు. ఈసారి దాని బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు, చేతన్ బాబులాల్ చౌదరి కూడా వచ్చాడు. ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ ట్రెక్కింగ్ చేస్తున్న మూమెంట్లో, ఆ ఫోటోలు తీస్తున్న మూమెంట్లో ఏమాత్రం ఏమరపాటుగా ఈ కేతన్ అగర్వాల్ ఉన్నా కానీ తోసేయాలి, చంపేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. సో సియా అలాగే అనుకుంది. జూన్ 14వ తారీఖున అతను నెట్టేసింది. చెప్పా కదా అతను హైలీ టాలెంట్ అని. లైక్ ఇది పక్కన చెట్టుకమ్మ పడబోతూ చెట్టుకమ్మ పట్టుకొని జాగ్రత్తగా బతిపడి ఈజీలు ఏం చేస్తాడంటే, అయ్యో పాము కరవపోయింది నిన్ను, అరవట కూడా పామునే పాము అన్నట్టు తోసేసిందంట, డౌట్ రాకుండా. అయ్యో పామా నన్ను కాపాడిపోయావా, పాము ఎక్కడంటే వెళ్ళిపోయింది. ఇంకా పిచ్చోడి పాపం, వావ్ నా భార్య అంటే ఇంకా పెళ్లి కాల బట్ కాబోయే భార్య నా ప్రాణాలు కాపాడింది, దేవత అనుకున్నాడు. మరలా జూన్ 18న దాని బర్త్డే, అగైన్ వెళ్దాం పద వెళ్ళారు. ఈసారి ఈ చేతన్ బాబులాల్ చౌదరి ఉన్నాడు కదా దీని బాయ్ ఫ్రెండ్, వాడు హుడీ అంటే మొత్తం కప్పేసుకుంటారు. ఫుల్ ఎండలో వీళ్ళు ముందు కారులో వెళ్తున్నారు, వాడు వెనకాల వస్తున్నాడు, మొత్తం కప్పేసుకుని ఉన్నాడు హుడీతో. అక్కడ పోలీసులకు డౌట్ వచ్చింది. అంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ డౌట్ ఇక్కడ వచ్చింది. సరే ఆ తర్వాత చెప్తాం. ముందు ఇది కారులో వెళ్ళారు. ఇక ఎప్పటిలాగే ట్రెక్కింగ్ సరదా అదం చేస్తున్న మూమెంట్లో ఈసారి కరెక్ట్గా అక్కడ చెట్లు ఏమీ లేకుండా, ఇక వాళ్ళు ఇతను కింద పడబోతున్న మూమెంట్లో ఏదైనా పట్టుకొని కూడా బతకొచ్చు అన్నటువంటి స్కోప్ లేకుండా 400 అడుగులు లోతున్నటువంటి లోయ ప్రాంతంలోకి పట్టుకెళ్ళారు. చుట్టూ జనాలు ఎవరూ లేరు, ఎవరికి అసలు ఏమీ డౌట్ రాదు. ఇక అక్కడ టైం చూసి నెట్టేసింది. ఇక నెట్టేసింది. అయ్యో పాపం కాబోయే పెళ్లి కూతురు, ఇప్పుడు అతను చనిపోయాడు, పాపం ఇంక ఈ అమ్మాయి లైఫ్ ఏంటో మళ్ళీ ఎవరైనా చేసుకుంటారా లేదా, రకరకాలు పోస్ట్ మార్టం అయిపోయింది, అంచుక్రియలు అయిపోయినాయి. అతను చనిపోయినటువంటి 4 డేస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇవాళ తారీఖు వచ్చేంత 24 కదా, అంటే మేబీ 18 అంటే 19, 20, 21వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ పిల్లోడలు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నారు. మా అన్న హైలీ టాలెంట్, అసలు పడడే, అంత ఎడ్జికి అసలు వెళ్ళడే, ఎడ్జికి ఎలా వెళ్ళాడు, అండ్ ఫోటోలు తీసినప్పుడు కూడా ముందు అన్నక మొత్తం చూసుకునే ఉంటాడు కదా, నువ్వు తన కానీ ఇంకెవరు ఉన్నారు, లైక్ ఇలా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తడబడింది, తేడాలు చెప్పాను. ఎందుకంటే మదపిచ్చితో ఉంది. దీని వయసు 21, ఆ చేతన్ బాబులాల్ చౌదరి వయసు వచ్చేసి 22. వాళ్ళ కంపెనీలో వాడు పని చేసేవాడితో ప్రేమ రంగు మొత్తం. వాడు ఎందుకు యూజ్ చేస్తాడంటే ప్రేమించవచ్చు, ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ కోసం వేరేవాడిని బలి చేస్తే దాన్ని మదపిచ్చి అంటారు, రంకు అంటారు. దీని ప్లాన్ ఏంటంటే ఈ ఫిబ్రవరిలో పాపం కేతన్ అగర్వాల్తో పెళ్లి కుదిరింది. ఇరువైపుల కుటుంబాలు
మంచి బాగా డబ్బున్న వాళ్ళు. దెన్ ఇంకా అప్పుడేంటి, అమ్మో ఇప్పుడు వద్దని చెబుతాను అంటారేమో అని ఒప్పుకుందట. మళ్ళీ ఈ మధ్యలో కూడా నవ్వుతూనే ఉంది, సరదాగా ఉంది, ఇంకెవరికి అనుమానం రాలా. ఇక ఈ చేతన గాడితో కలిపి ప్లాన్ వేసింది. ఇప్పుడు వాడిని చంపితే సేమ్ సోనమా మేఘాలయ హనీమూన్ మర్డర్, కాకపోతే పెళ్లి చేసుకొని చంపింది, ఇది పెళ్లి కాకముందు. సేమ్ ఇంకా అదే ప్లాన్ అనమాట. చంపేస్తే నాకు టైం ఇస్తారు, అండ్ ఈలోపు ఇక నన్ను ఒకడు ప్రేమిస్తాను వచ్చున్నాడు, అతను పెళ్లి చేసుకుంటే అంటే ఇక నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సేమ్ ప్లాన్. అదేదో నాకు ఇష్టం లేదు, నేను మేజర్ని అండ్ మీరు చెప్పినట్టుగా నేను వింటాను, వాడి ఇళ్ళ రకం తీసుకొస్తాను, ఇక్కడే ఉంటాడంటే అయిపోయింది కదా. ఆహా, నోట్లో ఏదో పెట్టుకుంటారనమాట, చెప్పరు. కళలో మాత్రం ప్రేమ చూపిస్తారు, అమాయకులు బలి చేస్తారు. దాన్ని ఇంకేమైంది, సో పక్కా ప్లాన్ వేసుకొని ఇక జూన్ 14న అవ్వలేదు, బతికాడు. ఇక జూన్ 18న ఈసారి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళింది కదా పరామర్శ అన్నప్పుడు 4 రోజులకి, అప్పుడు డౌట్ వచ్చింది. ఆ డౌట్ కూడా ఎలా వచ్చింది, ఆమె ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న పోస్టులు ఉన్నాయి కదా, మరీ ఓవరాక్షన్ చేస్తూ పోస్టులు పెట్టింది. చనిపోయిన తర్వాత వాళ్ళు వీడియోలు ఫోటోలు పెడుతూ, నేను ఇంత ప్రేమిస్తున్నానే, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్ళిపోయావు, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నా అనుకుంటున్నాను, తిరిగిరా, అండ్ నన్ను ఇంతగా ప్రేమించావు, అట్లాంటిది నా బర్త్డే రోజు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా అంటూ రకరకాల పోస్టులు. అది చూసిన ఎవరికైనా సరే తేడా కొట్టింది. అండ్ అన్నిటికీ మించి బాడీ లోయలో పడిందా, బయటికి తీసుకొస్తున్నారా, తీసుకొచ్చినప్పుడు కానీ అంచనీలు చేసినప్పుడు కానీ అసలు ఎక్స్పెన్స్ ఏం లేవంట, నార్మల్గా ఉందంట. ఇక అక్కడ ఇంటికి వచ్చినప్పుడు అడిగినప్పుడు అక్కడ ఎన్ని డౌట్లు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేతన్ అగర్వాల్ నాన్న పేరు విశాల్ అగర్వాల్, పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. ఇంకా పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లో సీసీటీవీ విజువల్స్ చూశారు. మన తుని పాప విషయంలో కూడా పోలీసుల మిస్టేక్ ఇదే, ముందు సీసీటీవీ విజువల్స్ తీయాల్సింది చివరిలో తీశారు. అంటే ఊరంతా నేనేది తోట దగ్గర కాకుండా. సరే పాయింట్కి వద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ లోగడ్ కోర్టుకు వెళ్ళే దారిలో మొత్తం సీసీటీవీలు తీశారు. వీళ్ళ కారు వెనకే ఒకడు వస్తున్నాడు బైక్ మీద, వాడు మొత్తం హుడీ వేసుకొని ఉన్నాడు, కప్పేసుకొని. ఎవడరా వీడియోని చెక్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే వాడే చేతన్ బాబులాల్ చౌదరి. దెన్ వాడికి సియాగులకి పరిచయం ఉందని చూస్తే దీని అమ్మ జీవితం, అరే నాయన 6 నెలల్లో 2044 ఫోన్ కాల్స్ అంట. 6 నెలల్లో 2044 ఫోన్ కాల్స్. ఏంట్రా డే అంతా మాట్లాడుకుంటే చచ్చారా, లేదా ఇప్పుడే బేబీ తిన్నాను, బేబీ ఇప్పుడే జాకెట్ వేసుకున్నాను, ఇప్పుడే డ్రైయర్ వేసుకున్నాను అలా చెప్పుకుంటూ చచ్చారా? వామ్ము ఏంట్రా ఇన్ని వేల ఫోన్ కాల్స్ అని చెప్పి పోలీసులు డౌట్ వచ్చింది. ఇంకా క్రాస్ చెక్ చేస్తే ఆ చేతన్ బాబులాల్ చౌదరి గాడే ఈ సియా గోయల్ లవర్ అని తెలిసింది. వీళ్ళిద్దరు కలగలిపే చంపిరని అర్థమైంది. చేతన్ బాబులాల్ చౌదరి గారు ఆ రోజు వాడి ఫోను వాడి ఫ్రెండ్స్ సమ్ మొబైల్ షాప్ ఏదో ఉండే ఆడ పెట్టేసేసి ఆ పని చేసే వాళ్ళ మొబైల్ ఉంది కదా అది తీసుకుని వెళ్ళాడంట. ఇక్కడ డౌట్ వచ్చింది. ఇక సియా గోయల్ పట్టుకుని విచారిస్తే అవును నేనే చంపా, మేమిద్దరం చంపాం. ఎందుకు చంపావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, బట్ అతనితో పెళ్లి కుదిరింది. 17 కోట్ల రూపాయలతో ఏకంగా పెద్ద ప్యాలెసే బుక్ చేశారు, అండ్ 2 విమానాలు బుక్ చేశారు. డబ్బు వాళ్ళు కుప్పల కుప్పలు ఉంది. ఇక ఇప్పుడు నేను కనుక వద్దని చెప్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి. అదే ఈ కేతను చంపేస్తే అందరు కూడా సైలెంట్ అయిపోతారు కదా అని చంపేశారు. అరే నువ్వు చెప్తే ఏమైందంటే వాళ్ళు చెప్తే ఒప్పుకోరు. పెళ్ళొద్దని చెప్పొచ్చు కదా, వేరేవాడు ప్రేమించిన విషయం పక్కన పెట్టు, నాకు ఈ పెళ్లి ఇష్టం అయితే చెప్పొచ్చు కదంటే ఎందుకు ఇష్టం లేదు, అతనికి ఏం తక్కువ అంటారు. అతనికి అన్నీ ఉన్నాయి, వెల్ ఎడ్యుకేటెడ్, కోట్ల ఆస్తి, మనిషి సూపర్ ఉన్నాడు. ఇంకా అతనికి ఏమొద్దని చెప్పాలి, నేను వేరేవాడితో ప్రేమని చెప్పాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఇక నేనేం చేయగలను, అందుకే చంపేశాను. ఇట్లాంటి వీళ్ళని ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. గతంలో మగోళ్ళు చేసేవాళ్ళు ఇట్లా ఒప్పుకుంటా, మగోళ్ళు చెత్తనా పడకలరని తిట్టిన రోజు కూడా నేను ఎందుకు ఇట్లా చేస్తారని, అందరిని కాదు ఆ ఇష్యూకి సంబంధించిన వాళ్ళని. బట్ ఇక్కడ ఆడవారికి సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ వారిని ఒక మాట అన్నా కానీ మీరు అందరిని అంటారు ఏంటంటే కామెంట్లు పెడుతున్నారు. అందరు నేను ఎందుకంటారు, తల్లి నాకు తల్లి లేదా, చెల్లి లేదా, బిడ్డలు లేరా, అందరూ ఎందుకంటారు? ఆ బాధ అమాయకుడిని చంపిందా లేదు ఇది. ఇటువంటి వాళ్ళకి చెత్త మండలం అనుకోండి ఏమనాలి, మదపిచ్చి పిశాచాలు అనుకోండి ఏమనాలి ఎట్లాంటి వాళ్ళని. నిన్న చూసా మళ్ళీ ఇంకోటి, అది కూడా ఈరోజు చేస్తా వీడియో. లివింగ్ రిలేషన్కి ఒప్పుకోలేదని చెప్పేసి ఇంట్లో అమ్మని నాన్నని చెల్లిని మొత్తాన్ని చెప్పేసిన పనికి మళ్ళీ అది వెళ్ళేట్టుగా నేను సాఫ్ట్వేర్ బ్యాచ్, అది డీటెయిల్స్ తర్వాత ఇస్తా. ఇటువంటి వాళ్ళు చూస్తూ కూడా ఇంకేమన్నా చెప్పండి. మగవాళ్ళు అసలు పెళ్ళంటే భయపడుతున్నారు,
పెళ్లి చేసుకొని చేస్తున్నారు, పెళ్లికి ముందు చేస్తున్నారు. అసలు ఇంక ఎవరైనా నమ్మాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. పోనీ అవతల చంపుతున్న వారిలో మళ్ళీ అక్కడ మొగోళ్ళు ఉన్నారు. ఆ మొగోళ్ళు ఎవరంటే ఆ మద పిచ్చికి దాసమై బానిసలని బ్యాచ్. అందుకే చెప్తున్నారు, మగ జాతిని కాపాడుకున్నారా. ఆడవాళ్ళని దేవతలుగా చూస్తున్నటువంటి మన ఈ దేశంలో ఆడవాళ్ళని కొంతమంది కామ పిశాచాలు మొగలనే వాడుకొని మళ్ళీ మగజాతిని అంతం చేసేలా తయారవుతున్నారా. కొంచెం బుర్రా బుద్ధి వాడండి, ఈజీగా దొరికిపోతారా. సో మొత్తంగా కేతన్ అగర్వాల్ కేసులో జరిగింది మొత్తం ఇది. మొత్తం 3 సార్లు అదే స్పాట్కి వెళ్ళారు. రెండోసారి క్లియర్గా క్లూ ఇచ్చింది, తోసేసింది. కనీసం అర్థం చేసుకోవాలి. పాము అంటే పాము పని అరిచినా సరే బతికేవాడు కదా, బతకడం కాదు. పాము పని అరిచినా అది పక్కకి వెళ్తాడు కదా, తొయ్యటం ఎందుకు, వెనకాల లోయలో పెట్టి చేస్తాడు కదా. అతను అది తప్ప అర్థం చేసుకోలేపాడు. క్లియర్గా క్లూ ఇచ్చిందండి. మరలా చెప్తూ కూర్చుంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకళ్ళని చంపడానికి ముందు కానీ లేదు ఒకళ్ళంటే ఇష్టం లేనప్పుడు కానీ క్లూల మీద క్లూలు ఇస్తూనే ఉంటారు. అర్థం చేసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి.